నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బాసాని శాంతరవి సాయంపేట గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం వారు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అన్నారు. తన గెలుపు కోసం పద్మశాలి సంఘం తరపున కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో బాసాన శాంతను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పద్మశాలి కుల పెద్ద మనుషులు వంగార సాంబయ్య, జిల్లా కార్యదర్శి దిండి రమేష్, పద్మశాలి వ్యవసాయ వైస్ చైర్మన్ బుజ్జన్న, మండల పార్టీ అధ్యక్షుడు తుదిపాల బుజ్జిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని. నా పేరు దిండి రమేష్, సంఘానికి మాజీ అధ్యక్షుని. కుల సోదరులందరూ పొద్దున్న నుంచి కూర్చొని ఇప్పటిదాకా అందరూ చర్చలు చేసి ఆ చర్చల తర్వాత బాసాని శాంత గారిని మా కులం తరఫున ఏకగ్రీవంగా నిర్ణయించి ప్రకటించడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అందరం ప్రతి ఇంట్లో పద్మశాలి సోదరులందరూ ఏకమై అభ్యర్థిని గెలిపించాలని మా సాయంపేట పద్మశాలి గ్రామ పద్మశాలి సోదరులందరినీ పేరు పేరున కోరుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాసాని శాంతను బరిలో ఉంచినందుకు ఇవాళ పద్మశాలు సాయంపేట పద్మశాలంతా ఏకమై కుల బాంధులందరూ కలిసి శాంతకు మద్దతు ఇచ్చి అధిక మెజార్టీలో గెలిపించాలని కోరుకుంటున్నాను. కన్న గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాంతను ప్రకటించినందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఎవ్వరికి మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చేది కూడా మాదే కాంగ్రెస్ పార్టీని ఎవరినో ఒకరు డిక్లేర్ చేయండి, వాళ్ళ పూర్తి మద్దతు అందరం తెలిపి అన్ని కులాలతోటి కలిసికట్టుగా ఉండి మా అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా జై కాంగ్రెస్. ముందుగా సాయంపేట గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. కాంగ్రెస్ అభ్యర్థిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను బలపరిచినందరికీ వారికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ నన్ను బలపరిచి నాకు వచ్చిన ఈ గుర్తుకు మీరందరూ సహకరించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని అందరికీ పేరు పేరున ప్రార్థిస్తూ శిరస్సు